जय सोनियम्मा जय जय कांग्रेस आदि మన జెండా ఈ దేశానికి అండా త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల అరిగోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది తెగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎన్నో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలనే ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా ఎగిరే ఎగిరే ఎగిరెనురా ఎగురుతున్న మన జెండా ఎదురులేక ఎగిరెను
కదరా గుండె గడపల నిండా ఎగిరే ఎగిరే ఎగిరెనురా ఎగురుతున్న మన జెండా ఎదురులేక ఎగిరెను కదరా గుండె గడపల నిండా రగిలే రగిలే రగిలేనురా మూడు రంగుల జెండా ఉడుకునెత్తురై ఉద్యమాలకు ఊపిరి పోసిన జెండా రగిలే రగిలే రగిలెనురా మూడు రంగుల జెండా ఉడుకునెత్తురై ఉద్యమాలకు ఊపిరి పోసిన జెండా పరాయి పాలన నీ జెండా పారదోలినది ఈ జెండా పౌరుషానికి ఈ జెండా ప్రతీక మన జెండా పేద ప్రజలకు ఈ జెండా పేగు బంధమై ఈ జెండా ఉనికి నిలిపినది ఉసురు పోసినది నరనరమున సత్తువైనది జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా గాంధీ నెహ్రూ నేతలనే నడిపించినది ఈ జెండా దేశం కోసం ధైర్యంగా నిలిచి గెలిచినది ఈ జెండా రాజీవ్ ఇందిరా గాంధీలే ప్రాణాలిచ్చినది ఈ జెండా రాజీ పడక పోరులు నడిపే సోనియా రాహుల్ నీ జెండా దారి చూపునది ఈ జెండా దరికి చేర్చున్నది ఈ జెండా జనతకు బలమే ఈ జెండా యువతకు గలమే ఈ జెండా ఉనికే నిలిపి ఉసురే పోసి నరనరమున సత్తువైనది జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా నీతికి నిలిచి నికరంగా ఖ్యాతిని పెంచినది జెండా చరితలు తిరిగి రాయంగా చేతికి ఆయుధమీ జెండా నిద్ర తట్టి లేపంగా చైతన్యములే ఈ జెండా అభయహస్తమే ఇవ్వంగా పేదల నేస్తము ఈ జెండా తెగువ చూపినది ఈ జెండా తెలంగాణ ఇచ్చిన జెండా మళ్ళా ఎగిరై ఈ జెండా మనదేనంటూ ఈ గడ్డ ఊరు ఊరు ఇక చోరుదారుగా జెండా పడతాం జై కొట్టేద్దాం జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా ఈ జనతకు నువ్వే జగతికి నువ్వే అండా దండా జయ హో జయ హో జయ హో కాంగ్రెస్ జెండా రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతపడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకొని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. మధ్యలో నాబోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారులు ఉంటే అది ఒప్పుకోను.
దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి. అప్పుడు ₹1 అతనికి మిగులుద్ది. తర్వాత కొనే వాళ్ళకు కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇటు పట్టణ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, పండించిన రైతుకు కూడా ₹1 వస్తుంది. కాబట్టి దయచేసి ఈ రైతు బజార్ని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి. పండించే రైతు అమ్ముతున్నాడా లేదా మధ్యలో ఎవరైనా వచ్చి అమ్ముతున్నారా? మధ్యలో ఎవరైనా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతుని పెట్టండి. కాబట్టి మార్కెటింగ్ శాఖ అది జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్ గారు అదే విధంగా అందరూ చెప్తున్నారు, మొక్కజొన్నలు కూడా బాగా పండినాయి, మీరు ఈ రోజు నుంచే కొనుగోలు చేయాలి అని చెప్తున్నారు. నేను డైరెక్టర్ మార్కెటింగ్ కూడా ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు గానీ రేపు ఉదయం నుంచి మొక్కజొన్నల కొనుగోలు కూడా ప్రారంభించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నాకు వేరే మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఫోన్ లో మీటింగ్ ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువసేపు అన్ని షాపులు వెరిఫై చేయాలనుకున్నా గానీ మీకు తెలియకుండా ఒకసారి వచ్చి వెరిఫై చేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. 24వ డివిజన్లో రైతు మార్కెట్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ప్రారంభించారు. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. అందువలన ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని మేము ఎంతో ఆరాటపడ్డాము. మేము బయటికి వెళ్ళినప్పుడల్లా రైతులు వచ్చి, మేడం మాకు ఒక రైతు బజార్ కావాలి మేడం, మాకు రైతు బజార్ని స్థాపించండి మేడం, మేము బయట అమ్ముకోలేకపోతున్నాం మేడం, మేము కూరగాయలు అమ్ముకుంటుంటే మమ్మల్ని బయట కొడుతున్నారు మేడం వాళ్ళని చెప్తున్నారు. మీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను రైతు మార్కెట్ ఓపెన్ చేపిస్తాను, మీకు రైతు మార్కెట్ ఇప్పిస్తానని చెప్పి మొదట్లో అన్నాను. కానీ తర్వాత అనిపించింది, నేను మాటిచ్చాను వీళ్ళకి నెరవేర్చలేనా అని నాకు చాలా బాధ అనిపించింది. తుమ్మల సారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక్క మాట మీద రైతు బజారు ఇప్పించి ఈరోజు మా కోరిక నెరవేర్చారు. నేను ఇచ్చిన మాట కూడా వాళ్ళకి మంచిగా ఉపయోగపడింది. అందుకని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలాగనే ఉండాలని, మంచిగా కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నా. కానీ ఈరోజు నా కోరిక నెరవేరింది. వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా సరే నేను నిలబెట్టుకుంటానని నేను చాలా బాధపడ్డాను. కానీ తుమ్మల సార్ వల్ల నేను ఈరోజు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ మీకు కోటి దండాలు పెడుతున్నాను సార్. ఈ రైతు మార్కెట్ వాళ్ళ కోసంగా అసలు నా మాట నిలబెట్టారు సార్, వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు 44వ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 44వ డివిజన్లో పాలపువ్వు విజయ్ గారి డివిజన్లో రైతు మార్కెట్ పునర్ప్రారంభించడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే ఒక మాట ఇచ్చారో రైతులకి, మీకోసం రైతు తాను పండించిన పంటని తానే స్వయంగా తెచ్చుకొని మార్కెట్లో మధ్యలో దళాలు లేకుండా రైతు పండించిన పంటను తానే అమ్ముకునే విధంగా నేను మార్కెట్ని పునర్ప్రారంభిస్తానని శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే ఈరోజు 76 షాపులతోటి ఈరోజు మన రైతు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది. రైతులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరపున కూడా నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే కానీ, అదేవిధంగా పంటకి కావాల్సిన ఎకరానికి 12,000 రూపాయలను రైతు భరోసాను ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. వరికి 500 రూపాయల బోనస్ను అందించడం జరిగింది. రైతుల పక్షపాతి తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పి మరొకసారి వారు నిరూపించుకోవడం జరిగింది. రైతుల అందరి తరపున కూడా అదేవిధంగా ఈ మార్కెట్ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పాలెం విజయ్ గారు ఎంతో కృషి ఉంది. మన అందరి సమిష్టి కృషిగా ఈరోజు ఈ రైతు మార్కెట్ని పునర్ప్రారంభించుకోవడం జరిగింది. రైతులందరూ చాలా ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పగలిగేది ఒకటే, మన ఖమ్మం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఖమ్మం ఎంతో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏ విధంగా అయితే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారో, ఆ వరదల వల్ల నెక్స్ట్ రాబోయే కాలంలో
ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 249 కోట్ల రూపాయలతోటి అండర్ ట్రైన్ ప్రారంభించడం జరుగుతుంది. రైతులకి రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షంగా ఉంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ డివిజన్ ప్రజలందరి తరపున రైతుల తరపున నా తరపున తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. యనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువంచనా. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా. రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా. నా సైన్యమై నడిచిర్రు నా తమ్ములు చుట్టూ. వాళ్ళన్నగా బతికేస్తర 100 ఏళ్ల పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు. పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు. పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. యనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఓహో యనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. జై సోనియమ్మ. జై జై కాంగ్రెస్. అది మన జెండా ఈ దేశానికి అండ. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. కవిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో
కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా ఓ కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిఘోషనే తీర్చంగా సోనియమ్మ